హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఇది సాయంత్రం పూట అనమాట. సాయంత్రం 5 ఆ టైంలో మినపప్పు అయితే బాగా కడుక్కున్నాను. ఎంత బాగా కడిగినా కానీ అక్కడక్కడ నల్లగా అయితే ఉన్నాయి. సరేలే, ఆ నల్లగా ఉన్నా కానీ బలం అని చెప్పేసి నేనైతే కడిగేసి అలాగే ఉంచేసాను. తర్వాత కొంచెం గారెలకైతే పక్కకు తీసాను. మిగిలిన వాటిని కొంచెం ఇడ్లీకి కొంచెం దోశలకు పోద్దామని చెప్పేసి అవి అయితే పక్కన పెట్టి ఇడ్లీ పిండి కూడా అయితే నానేసాను. అంటే ఇడ్లీ రవ్వ కొంచెమే ఉంది, అందుకని దోశకు కూడా పోసాలే. ఎందుకంటే రేపు ఒక రెండు వాయిలు ఇడ్లీ వేసుకొని కొంచెం దోశలు పోసుకుందామని. ఇడ్లీ రవ్వ కొంచెమే ఉంది కదని చెప్పేసి రెండింటికి పోసా. మినపప్పు కాబట్టి నేను ఎక్కువ కడుక్కుంటాను ఒకే రోజే, 2-3 రోజులకు సరిపోయేటట్టు టిఫిను. గారెలకి ఇడ్లీకి దోశలకు ఒకేసారి కడిపి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో అయ్యే మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం అనుకో అయ్యే ఉంటాయి ఒక 2-3 రోజులు. ఈరోజు మధ్యాహ్నం అయితే నేను కౌన్సిల్ ఆయన దగ్గరికి వెళ్ళి నా తాడు పెరిగిపోయింది కదా, అదైతే పెట్టించుకుందామని చెప్పేసి మా ఇంటి దగ్గర ఆంటీ రమ్మని పిలిస్తే వెళ్ళాను. అంటే ఆంటీ బాగా తెలిసిన వాళ్ళంటే ఇంట్లోనే పెట్టించారు. ఆయన దగ్గర తీసుకెళ్తే ఇంకా అవి అన్నీ అరిగిపోయినాయి. అమ్మ పక్కన అవి పనికిరావని చెప్పేసి అవి 3 నాకు కట్ చేసి ఇచ్చి, అంటే ఆ రింగులు ఉంటాయి కదా, ఆ రింగులు తీసేసి ఎప్పటిలాగైతే అతుకు పెట్టాడు. ఇంకా రింగులు ఏం లేకుండా జస్ట్ మామూలు చైన్ లెక్క అనమాట. చూడండి, ఇంకా దాన్ని వేసేసుకొని ఇంటికైతే తీసుకొచ్చుకున్నాను నేను. ఆ కొంచెం అతుక్కే 200 తీసుకున్నారు. సరేలే, మనం మందే కదా పని, ఇంకా తప్పదని చెప్పేసి 200 అయితే ఇచ్చి అతుకైతే పెట్టించుకొని ఇంటికి వచ్చేసాను. మామూలుగా చేయించుకోవాలంటే చాలా డబ్బులు అవుతాయి కదా ఇప్పుడు. అందులో ఇంకా కొంచెం సాగిపోయిందమ్మా, చేయించుకోండి అని చెప్పారు ఆయన. సరేలే, ఇప్పుడైతే డబ్బులు లేవులే అని చెప్పేసి నేనైతే ఇంకా అలాగే అతుకు పెట్టించుకొని ఇంటికైతే తీసుకొచ్చుకున్నాను. ఇంకా సాయంత్రం పూట మా పిల్లలు అయితే హోంవర్క్ చేసుకుంటుంటే నేనైతే ఇడ్లీ పిండను మళ్ళీ దోశలు ఇవన్నీ అయితే వేసేసుకుంటున్నాను పనిలో పని. వాళ్ళు హోంవర్క్ చేసుకునేటప్పుడే మనం ఈ పని అంతా చేసుకున్నామంటే ఇంకా వండగానే వాళ్ళు స్నానాలు చేసేసి తినేస్తారు, ఇంకా పని అయిపోయింది మనకు కూడా. మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ నైట్ పూట చేసుకోవాలంటే కుదరదు. అందుకని నేను సాయంత్రమే చేసేసుకుంటున్నాను ఇవన్నీ. దోశ పిండి, ఇడ్లీ పిండి, గారెల పిండి అన్నీ అయితే మిక్సీ అయితే వేసేసుకున్నాను. మిక్సీ పట్టుకునేసరికి పక్కనైతే అంటే పక్కన అంటే పిలుస్తుంది. ఎందుకని అడిగితే రేషన్ వచ్చింది రామ్మ అని. నేను 3-4 నెలలు అయింది రేషన్ అయితే తీసుకోక. అంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, లేకపోతే ఎవరన్నా అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. అసలు దోశలకైతే బియ్యం లేవు. సరేలే, ఈసారి తీసుకుంటే అంటే 3 నెలలకి 4 నెలలకి అలా తీసుకున్నాను అనుకో, అవే ఉంటాయి మనకి దోశలు పోసుకోవడానికి. మిగిలినప్పుడు ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తానమాట. వాళ్ళకి ఇస్తే నేను ఊరకి ఇవ్వనులేండి, వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు. మన ఇంటి దగ్గర కానీ ఎవరైనా దోశలు అడిగితే వాళ్ళ దగ్గర అయితే డబ్బులు తీసుకోను కానీ, ఎందుకంటే ఫ్రీగానే వచ్చేది అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గరే తీసుకొని, కానీ మన ఇళ్ళ దగ్గర వాళ్ళకి ఆ బండి వాళ్ళ దగ్గర అయితే డబ్బులు తీసుకుంటాను. అది కిలో 10 రూపాయలు ఇస్తారు. ఆ ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు అయితే 15 రూపాయలు అలా అమ్ముతున్నాయి, తీసుకొని ఇంట్లో పెట్టుకొని ఎవరికన్నా అమ్ముకోవచ్చుగా ఇది అంటారు. సర్లే, ఎందుకు ఆ రిస్క్ అని చెప్పి నేను తీసుకోను. ఎందుకంటే పోయినసారి నేను ఇలాగే తీసుకొని బయట వాళ్ళకి అంటే ఎవరో వాళ్ళు అడుగుతారు కదా బియ్యము, వాళ్ళకైతే ఇస్తే నేను వాళ్ళైతే తీసుకొని వెళ్ళి రేపిస్తామని చెప్పేసి ఇంక డబ్బులే ఇవ్వలేదు. మన మొఖాలు చూస్తే అంతే ఇవ్వరు, ఎందుకులే రిస్క్ ఎందుకులే అని చెప్పేసి 10 వచ్చినా 5 వచ్చినా వాళ్ళ దగ్గర ఇచ్చేస్తాను నేను. మళ్ళీ వాటిని మోసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని ఏరో వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తారా లేదా ఇవన్నీ గోల ఎందుకులే అని చెప్పేసి నేను వాళ్ళకే ఇస్తాను. మనకి ఎప్పుడన్నా ఎక్కువ కావాలన్నా అంటే కందిపప్పు ఇవి ఉంటాయి కదా, కందిపప్పు పంచదార ఇవి కావాలన్నా ఇస్తారు పాపం వాళ్ళు. మనం వాళ్ళు ఎక్కువ అడిగితే ఎప్పుడన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు. నేనైతే తక్కువేలే, కాకపోతే ఈ మధ్య 6 నెలలు అయింది అసలు కందిపప్పు ఇవ్వట్లేదు. 3 నెలల నుంచేమో మన గోధుమ పిండి కూడా ఇవ్వట్లేదు. పంచదార అయితే మాత్రం ఎప్పుడు ఇస్తారు. నాకు పెద్ద పంచదార అయితే పట్టదు, ఎందుకంటే మేము టీ తాగం కదా, అందుకని చెప్పేసి మాకైతే పంచదార ఎక్కువ సేల్ అవ్వదు. ఈ ప్యాకెట్ అయితే సరిపోయిద్ది. సరేలే అని చెప్పేసి అది తీసుకొచ్చుకొని ఇంకా పిండ్లన్నీ కూడా వేసేసుకున్నా కదా, వాళ్ళైతే హోంవర్క్ చేసుకుంటున్నారు పిల్లలు. ఇంకా నేనైతే ఈ లోపు వాళ్ళు స్నానాలు చేసేసరికి నేనైతే ఒక పక్క గారెలను ఒక పక్క అయితే అన్నం అయితే పొయ్యి మీద పెట్టాను. అన్నం అయితే ఉడికిపోయింది, కతే సిమ్లో పెట్టాను నీరు దిగడం కోసం. రేషన్ అయితే ఉదయం రావాల్సింది, మాకు ఉదయం వచ్చింది మెసేజ్ వచ్చిద్దని, కాకపోతే వచ్చేసరికి నైట్ అయింది. అంటే అన్ని లైన్లకు ఇచ్చుకుంటూ వచ్చేసరికి మా దగ్గరికి వచ్చేసరికి నైట్ అయిపోయినట్టుంది. ఇంకా సర్లేని అయితే తెచ్చేసుకొని నేను ఇంట్లో పెట్టి ఇంకా వంట అయితే చేసుకుంటున్నాను. నేను ఉదయం వంట పప్పును పచ్చడి చేసా, అది ఉంది. మా పిల్లలు అయితే పప్పు పచ్చడి మాకొద్దు, నువ్వే తిను, మాకు బంగాళదుంప ఫ్రై చేయమని అడిగారు. సరేలే, వాళ్ళు అడిగారు కదా ఇంకా తప్పదని చెప్పేసి బంగాళదుంపలు అయితే ఫ్రై చేద్దామని చెప్పేసి బంగాళదుంపలు కోసుకుంటుంటే వాటిని కొంచెం పొడవుగా కోసి ఫ్రై చేయమన్నారు. సరేలే, ఎటు బాండి పెట్టా కదా అని చెప్పేసి బంగాళదుంపల ఫ్రై అయితే మా పిల్లలు బాగా తింటారు. అంటే నేను పప్పు పచ్చడి చేసే ఉంది కదా, నంచుకోవడానికి గారెలు అయితే ఓ 10 గారెలు చేస్తే తలా 3 గారెలు తినొచ్చు బాగుండిద్ది అని చెప్పేసి చేస్తే వాళ్ళేమో వద్దు మాకు
బంగాళదుంప ఫ్రై చేయమన్నారు. అంటే బంగాళదుంప ఫ్రైలో ఈ నంజుకుంటారంట. సరేలే వాళ్ళ ఇష్టం ఎందుకు కాదని చెప్పేసి అందులో కొంచెమే ఉందిలే సరే ఎటు సరిపోదులే అని చెప్పేసి నేనైతే బంగాళదుంప ఫ్రై అయితే చేద్దామని బంగాళదుంపలు కోసాను. ఇలా పొడవుగా కూడా కోసి వేపమని చెప్పారు. అప్పుడప్పుడు నేను ఇలా కోసి వేపుతూ ఉంటాను. వాళ్ళకి స్నాక్స్ లెక్క కూడా తీసుకెళ్తారు అన్నంలో నంచుకోవడానికి బాగుంటాయి. నేను అప్పుడప్పుడు చేసుకుంటాను. నాకు కూడా బాగా ఇష్టం. ఒక్కోసారి చిప్స్ లాగా కూడా చేసుకుంటాను. ఒక్కోసారి ఇలా పొడవు కోసి ఇలా చేస్తాను. ఎలా చేసినా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఏట్లో నంచుకోవడానికి పప్పుచారులు అయితే ఇంకా టేస్ట్ బాగుండిద్ది. ఎటు వాళ్ళు అడిగారు కదా పప్పు ఉంది పచ్చడి ఉంది అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను. నాకు ఉంచుతారో లేదో కూడా తెలియదు. అసలు ఉంచరండి కొంచెం కూడా. వాళ్ళకి బాగా ఇష్టం. అందులో నేను కొంచెమే చేస్తున్నాను. నైట్ పూట కదా, అదే పగలైతే మనం మరిన్ని చేసామంటే సాయంత్రం దాకా తినొచ్చు. నైట్ చేసామంటే ఉదయానికి అట్లనే తినబుద్ధి కాదు ఎందుకనో. అందుకే కొంచెమే చేసాలే. తర్వాత బంగాళదుంపలు కూడా ముక్కలు కోసాను కదా, అదైతే ఫ్రై చేస్తాను. నాకైతే పప్పు పచ్చడి ఉంది. పప్పు పచ్చడి నేను గారెలు వేసుకొని తింటా. వాళ్ళకైతే ఇలా చేస్తాను. బంగాళదుంప ఫ్రై కావాలన్నారు కాబట్టి అన్నం అయితే అయిపోయింది. బంగాళదుంప ఫ్రై కూడా చేసేసి నేనైతే గారెలు చేశాం కదా, ఆమ్లెట్ గారెలు చేస్తానంటే మా పిల్ల చేయి అంది. అంటే వెరైటీగా ఉంటాయి కదా అని. సర్లే తనకి ఇష్టమని చెప్పేసి చేస్తానని చెప్పేశాను. ఆల్రెడీ ఇప్పుడు మనం ఉప్పు ఏం వేయకుండే నేను వీటిని ఫ్రై చేసా కదా, దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి కొంచెం ఉల్టా పొల్టా అలా అనుకుంటే నిజంగా టేస్ట్ చాలా బాగుండిద్ది. నాకు తెలిసి చాలామంది చేసుకుంటారు ఇలాగా. ఈ టేస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. అసలు బంగాళదుంపల చిప్స్ అనేది టేస్ట్ ఎవరు వంక పెట్టలేరు నిజంగానే. పిల్లలు లేసి కొనుక్కొచ్చుకునేది కూడా ఇవే కదా. కాకపోతే మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. అందుకని అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. తర్వాత బంగాళదుంప ఫ్రై కూడా చేసేసాను వాళ్ళ కోసం. ఇప్పుడు నేను గారెలు అయితే ఆమ్లెట్ గారెలు చేస్తానని చెప్పే కదా, దానికోసం ఒక గిన్నె తీసుకొని 2 కోడిగుడ్లు అయితే దాంట్లో పొడి చేశాను. పచ్చిమిరకాయ ఉల్లిపాయ ఏం అవసరం లేదు, అవి ఏం కలుపుకోకూడదు. జస్ట్ మనం అంటే దాంట్లో ఆ, ముంచి వేసుకోవడానికి కోసమే. అందుకని 2 కోడిగుడ్లు మామూలుగానే వేసేసుకున్నాను నేను. దాంట్లో ఏం వేయకుండా కొంచెం కారం సాల్ట్ వేసి బాగా గిల్ల కొట్టుకొని దాంట్లో ముంచి వేసుకోవాలన్నమాట. అంతే, చాలా బాగుంటాయి. నేను ఫస్ట్ టైం ట్రై చేయటం చాలా బాగుంది. అంటే ఎప్పుడు గారెలు చేసుకుంటూనే ఉంటాను కదా, టిఫిన్ చేసిన రోజల్లా గారెలు చేస్తూనే ఉంటాను కదా, గారెలు తిని తిని బోర్ కొట్టింది. అందుకని చెప్పేసి ఇలా అయితే చేసుకున్నాను. మా అమ్మాయి కూడా ఎప్పుడు గారెలు ఒకే రకంగా ఎందుకని ఇలా చేస్తున్నా కదా సరే చేయమంది. సరేలే అని టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ట్రై చేశాను. అంటే ప్రయోగమే అనుకోవాలి ఒక లెక్కకు అడిగితే. నిజంగా ప్రయోగం చేసినందుకు ఫలితం అయితే దక్కింది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, బాగా అనిపించింది. మనం బ్రెడ్ ఆమ్లెట్ అలా చేసుకుంటాం కదా, చపాతీ రోల్ ఇలా అన్ని రకాలు చేసుకుంటాం కదా, ఒకసారి గారెలో కూడా ఇలా చేసి చూడండి. నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుంది. అంటే గారెలతో నాకు తెలిసి ఎవరు ట్రై చేయరేమో, అందుకే నేనైతే డిఫరెంట్గా ఉండిద్దని నేనైతే ట్రై చేశాను. అంటే ఎప్పుడు గారెలు అయితే నేను ఎక్కువ చేసుకుంటుంటాను కదా, ఒకే రకంగా తినేసరికి ఎటైనా తినగా తినగా గారెలు కూడా చేదైతాయి అని చెప్పేసి తినబుద్ధి కాదు కదా, అందుకని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడి మీద తింటేనే ఇంకా టేస్ట్ బాగుండిద్ది. కొంచెం చల్లారిపోతే మళ్ళీ టేస్ట్ బాగోదు. ఎప్పుడైనా ఆమ్లెట్లు కానీ కోడిగుడ్లు కానీ ఏమైనా వేడి వేడిగా తింటేనే టేస్ట్ అనేది సూపర్ ఉండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినండి. నేనైతే ప్రయోగం చేశాను. నిజంగా బాగా అనిపించింది నాకైతే. మీరు ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఆల్రెడీ మీరు ట్రై చేసి ఉంటే నాకు ఆ టేస్ట్ ఎలా వచ్చిందో కూడా మాకు చెప్పండి. మీకు బాగుందా లేదనేది కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా. మొత్తం అయితే ఇలా చేసేసాను. ఒక్కోటి ఒక రకంగా అయితే వచ్చేసింది. అన్నీ ఒకే రకంగా చేయడానికి నేను ఫస్ట్ టైమే కదా చేయటం. అన్నీ అన్నీ ఒకే రకంగా రావాలంటే నిజంగా ఆల్రెడీ చేసి ఉండాలి. ఫస్ట్ టైం కాబట్టి రకానికి ఒక రకంగా వచ్చింది. కాకపోతే చుట్టూ అయితే ఇలా వేసేసాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నిజంగా ట్రై చేయండి, చాలా బాగుంది. ట్రై చేయకుంటే మాత్రం ట్రై చేయండి. నేనైతే వెరైటీగానే చేశాను. మా అమ్మ అయితే బాగుందని చెప్పి తినేసింది. కానీ వేడి మీదే తినాలి. ఇవన్నీ చేసి వంట పూర్తయ్యేసరికి అంటే మొత్తం వంట సెక్షన్ అయిపోయేసరికి 8 అయితే అయింది. ఇంకా పిల్లలకు పెట్టించి నేనైతే స్నానానికి వెళ్ళాను. వాళ్ళైతే తిన్నారు. చూడండి టేస్ట్ అయితే నేను వీటినైతే వెంటనే తిన్నానులేండి. మళ్ళీ స్నానం చేసి వచ్చేదాకుంటే వేడి తగ్గిపోయిద్ది కదా, అప్పుడు మళ్ళీ తినబుద్ధి కాదు వేడి తగ్గితే. ఆమ్లెట్ విషయంలో మాత్రం అప్పటికప్పుడే తినాలి వేసుకున్నమ్మటే. అందుకని చెప్పేసి నేను ముందే తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మా అమ్మాయికి కూడా పెట్టించాను. ఎటు అన్నం టైం అయింది కాబట్టి ఇంక ఇద్దరికి అన్నాలు పెట్టించాను. వాడైతే ఈ గారెలు తినలేదులే, ఎందుకంటే వాడు నాన్ వెజ్ తిండు కాబట్టి నాకు కోడిగుడ్డు వద్దని చెప్పేసి తినలేదు. నేను మా అమ్మాయి తినేసాము. తర్వాత నేనైతే పప్పు పచ్చడి వేసుకొని పక్కన 2 గారెలు పెట్టుకొని నేనైతే
ఈ మూడిటి కాంబినేషన్ అయితే నిజంగా సూపరు. పప్పుచారులు అయితే ఇంకా బాగుంటాయి. నాకు తెలిసి అందరికి తెలిసే ఉంటుంది టేస్ట్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోకి మాత్రం లైక్ ఇవ్వండి.